హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా? గుడ్ మార్నింగ్. అంటే నేను మార్నింగ్ టైం చేసేది వీడియో అనమాట. చూడండి, ఈ వీడియో మీకు తర్వాత పెడతాను. చాలా బాగుంటుంది లొకేషన్. నార్కర్నూల్ డిస్టిక్ అనమాట. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు బాగున్నారా? ఈరోజు విలేజ్లో వ్లాగ్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా సరదాగా కూడా ఉంటుంది. చూడండి ఎంజాయ్ చేయండి. మా ఇంటి దగ్గర అనమాట ఇది. ఊర్లో చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇప్పుడు మార్నింగే నేను 5:30కి లేసాను అనమాట. 5:30 అండ్ 5కి అలా లేసాను. ఎంత చీకటిగా ఉందో చూడండి. ఆల్మోస్ట్ ఊర్లలో అందరు లెగిసిపోయారనమాట 5కే. అలా లేగిస్తేనే యాక్టివ్గా ఉంటుంది ఒళ్ళు కూడా. సిటీలో కాబట్టి ఇంకా 6:30కి లేస్తాం అట్లా. ఇంకా చూడండి, మా ఇంటి ముందు ఇవి బర్రెలు ఉన్నాయన్నమాట. బర్రెల దగ్గర పెండ వేసుకొచ్చి కల్లాపు చల్లాలి. నేను పెండ వేసుకొచ్చిన తర్వాత మొత్తం అంతా క్లియర్ అయిపోయినాక 5:36కి అట్లా మా చిన్నోడు పెద్దోడు లేసాడు. నేను తర్వాత ఇంకా చీకటిగానే ఉంది. నేను ఫాస్ట్గా వెళ్ళి వాకిలి ఊడ్చాను. ఫస్ట్ ఊడ్చేసుకొని అదంతా చిమ్మేసుకొని నీట్గా చేసేసుకొని తర్వాత కల్లాపు చల్లుతాను అనమాట. ఆ బండి ఉంది, ఆ బండిని చూసుకొని కల్లాపు దాని మీద పడితే మాత్రం ఇంకా మా వారు అస్సలు ఊరుకోరు, తిడతాడు అనమాట. ఇంకా ఊరోకి వెళ్తే ఇంకా ఊడ్చుకోవడం కడుక్కోవడం అలా ఉంటాయి కదా. ఇక్కడ ఉంటే ఇంకా పని ఆమె ఉంటుంది, ఇంట్లో పనులు ఫాస్ట్గా అయిపోతాయి అలా అనమాట. ఊరు వెళ్తే ఇంకా చాలా వరకు అత్తమ్మనే ఊడుస్తుంది. ఇంకా అత్తమ్మ లోపల రొట్టె చేస్తుంది అనమాట. ఈ టైంలోనే జొన్న రొట్టె చేస్తుంది. అందుకే ఇంకా నేను బయట వర్క్ చేస్తూ ఉన్నా. మొత్తం నీట్గా ఉడ్చేసుకొని ఇంకా చెత్త అతను డే బై డే వస్తాడనమాట. చెత్త బుట్ట చూస్తే ఇంకా మీరు అలా ఉంటుంది అనమాట. చెత్త బుట్ట చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మా ఇంటి ముందు వేప చెట్టు ఉంది, వేపాకు విపరీతంగా రాలుతుంది. అందుకే అంత పెద్ద బుట్ట పెట్టాల్సి వచ్చింది. ఇంకా తర్వాత అయిపోయిందనమాట. చీపురు అక్కడ పడేసి ఇంకా బకెట్ పెట్టుకున్నాను. నేను కల్లాపు చల్లాలి కదా, బకెట్ పెట్టేసుకొని ఇంకా మోటార్ వేసుకునేదాన్ని ఎప్పుడైనా, కానీ మోటార్లో నీళ్ళు దిగిపోయాయి, ప్లస్ వాటర్ కూడా కొన్నే ఉన్నాయి అనేసి బయట ఒక చిన్న హౌస్ ఉంటుంది, ఆ హౌస్లో నుంచి వాటర్ తెచ్చి పోసేసుకొని ఇంకా కల్లాపు స్టార్ట్ చేశాను. ఇంట్లోకి వచ్చి చూస్తూ ఉంటే ఇంకా అత్తమ్మ ఇంకా రొట్టెలు చేస్తుంది. కిచెన్ మొత్తం గలీజ్గా అయింది. ఇంకా సర్దుకోవాలి ఇది కూడా. ఇంకా సర్దుకునే అది ఆ వరకు అంతటితో అయిపోయింది. ఇంకా ఇప్పుడు అది చేస్తున్నాను, అప్పాలన్నమాట, కారం అప్పాలు. పక్కల వాళ్ళతో అది అడగడం ఇష్టం లేక నేను కవర్తో ప్రెస్ చేస్తున్నా. బాక్స్ ఉంటే ఇంకా అవి కంప్లీట్ అయిపోయాయి. అవి కూడా కంప్లీట్ అయిపోయాక చూడండి ఎన్ని అప్పాలు చేసుకున్నాము. వచ్చేటప్పుడు స్కూల్కి కావాలి కదా పిల్లలకి, అందుకే రెడీ చేసుకున్నాను. ఇక్కడ మా చిన్నోడు గాలిపటానికి అది తాడు కట్టలేదని అలిగి కూర్చున్నాడు అనమాట. కడతాను లేవేట అని నచ్చ చెప్తా ఉంటున్నా. అంతలోపే మా వాళ్ళు వచ్చేసారనమాట. మా వాళ్ళతో ముచ్చట్లు కొబ్బరి బొండాలు కొట్టుకొని తాగి చేసి కాసేపు ఎంజాయ్ చేసేసాక వాళ్ళు వెళ్ళాక మళ్ళీ మీకు
కంటిన్యూగా చేస్తానన్నమాట, లేదా వీళ్ళని పరిచయం చేస్తాను. అక్కడ గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మా ఆడపడుచు కూతురు. ఈ మంచం పైన కూర్చున్న అమ్మాయి కూడా మా పెద్ద ఆడపడుచు కూతురు. ఇక్కడ లైట్ పింక్ వేసుకున్న డ్రెస్ వేసుకున్న అమ్మాయి, ఇక్కడ ఈ గ్రీన్ వేసుకున్న అమ్మాయి అంటే నించున్న అమ్మాయిలే మా ఆడపడుచు కూతుర్లు అనమాట. కూర్చున్న అమ్మాయి మా తోటికోడలు అంటే మా పెద్ద అత్తయ్య వాళ్ళ కోడలు అనమాట. అలా ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేశాక ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అయిపోయింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక పిల్లల టైం వచ్చేసింది, గాలిపటాలని చెప్పేశాను కదా, అది అనమాట. వీళ్ళతో కూడా కాసేపు టైం స్పెండ్ చేస్తున్నా. ఇంకా వీళ్ళకి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా పిల్లలకి కూడా. ఇంకా మార్నింగ్ నుంచి వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు, ఫుల్ వర్క్ కదా నాకు కూడా. అందుకే ఈవినింగ్ టైం అట్లా నా జుట్టు నా అవతారం ఒకలా ఉంది చూడండి, అట్లా అనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, పిల్లలకి కూడా వాళ్ళకి కూడా కొంచెం టైం కేటాయించాలి, తప్పదు అన్నమాట. వాళ్ళు పెద్దగా అవుతే ఈ ఆటలు కూడా ఆడలేము, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలన్నా వాళ్ళు దొరకరు మనకు. అందుకే ఉన్న టైంనే వాళ్ళతో కొంచెం గడపాలని ఇష్టపడతా. ఓకేనా, మన బ్లాగ్ నచ్చి ఉంటే కంపల్సరీగా ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి, షేర్ కూడా చేయండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను కాబట్టి మన ఛానల్ డల్ అయిపోయింది. అందుకే మిమ్మల్ని ఇంతగా అడుగుతున్నాను, కంపల్సరీగా ఒక లైక్ చేయండి. మన వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా అడగండి. విలేజ్వి అయితే కంపల్సరీగా చేస్తాను. అంటే మళ్ళీ నేను రేపటి ఎల్లుండి సిటీకి వెళ్తానేమో. ఇంకా విలేజ్ బ్లాగ్ అనేది ఇదొకటి లాస్ట్. ఓకే, వీడియో అయితే చూసి ఒక లైక్ అయితే చెయ్యండి అబ్బా. ఓకేనా, బాయ్ బాయ్.